ఒక యోధుడు సినిమాలో హీరో శ్రీహరి భారతదేశంలో ఒక యువరాజు. అయితే అతను వసుధ అనే ఈ అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమించిన తర్వాత తనని చాలా ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి కోసం ఒక బంగ్లా నిర్మిస్తాడు. అక్కడికి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఈ బంగ్లా లోపల నేను ప్రేమించిన అమ్మాయి ఉంది అని చెప్తాడు. ఆ అమ్మాయి లోపలికి వెళ్ళి చూసేసరికి ఇల్లంతా ఆ అమ్మాయి ఫోటోలే ఉంటాయి. ఓకే, ఇది ప్రేమ కథ. అయితే ఈ సినిమా ఏంటి? ఒక యోధుడి సినిమా అనేది భారతదేశ యువరాజు శ్రీహరికి ఈస్ట్ కొరియా దేశం యొక్క రాజుకి మధ్య జరిగిన యుద్ధం, భయంకర యుద్ధం జరుగుతుంది ఇద్దరి మధ్య. వేల మంది సైనికులు ఈస్ట్ కొరియా దేశంలోకి వెళ్ళి యుద్ధం చేస్తారు. భారతదేశ యువరాజు శ్రీహరికి ఈస్ట్ కొరియా దేశం యొక్క రాజుకి మధ్య యుద్ధం ఎందుకు జరుగుతోంది? ఇండియా నుండి శ్రీహరి అనే యువరాజు మన దేశాన్ని నాశనం చేయడానికి తన సైన్యంతో వస్తున్నాడు అంట. ఈస్ట్ కొరియా దేశం రాజుకు భారతదేశ యువరాజు శ్రీహరికి మధ్య జరిగిన యుద్ధమే ఒక యోధుడి సినిమా. చూడకుండా ఉండలేను, నిన్ను తాకకుండా ఉండలేను శ్రీహరి, టోటల్ గా నువ్వు లేకుండా ఉండలేను శ్రీహరి. శ్రీహరి మదర్కి క్యాన్సర్ వస్తుంది. ఆ క్యాన్సర్ ఏ డాక్టర్లు కూడా తగ్గించలేకపోతారు. అప్పుడు శ్రీహరి తన తల్లికి క్యాన్సర్ తగ్గించిన వాళ్ళకి తన యావత్ సామ్రాజ్యాన్ని ఇస్తానని ప్రకటిస్తాడు. ఈస్ట్ కొరియా దేశంలో ఉండే కొంతమంది శాస్త్రవేత్తలు క్యాన్సర్కి మందు కనిపెడతారు. శ్రీహరి ఆ మందు అడిగి ఈస్ట్ కొరియా దేశం రాజు మందు ఇవ్వాలంటే శ్రీహరి గర్ల్ ఫ్రెండ్ని తనకిచ్చేయమని డిమాండ్ చేస్తాడు. ఒక యోధుడు సినిమాలో హీరో శ్రీహరి డబుల్ యాక్షన్ చేశారు. ఒకరు ఏంటంటే యువరాజుగా నటించారు. రెండో వ్యక్తి ఏంటంటే దేశంలో ఎక్కడైనా రౌడీజం జరిగితే వాళ్ళని ఏరుకోరు షూట్ చేసి చంపేసే క్యారెక్టర్లో నటించారు. నీలాంటి నరరూప రాక్షసులకి ఇది యమపాసం అవుతుందరా, నీలాంటి ఎదవులు ఈ భూమి మీద బ్రతకడానికి వీల్లేదురా. భారతదేశ యువరాజు శ్రీహరి తన తల్లి ప్రాణాలు కాపాడుకోలేక ఎంతో డిప్రెషన్కి గురైపోతూ ఉంటాడు. అదే టైంలో ఈస్ట్ కొరియా దేశం రాజు ఏం చేస్తారంటే శ్రీహరి ప్రేమించిన అమ్మాయిని కిడ్నాప్ చేసి షిప్లో తీసుకెళ్ళిపోద్దామని ప్లాన్ చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీహరి రెస్క్యూ చేసి ఆ అమ్మాయిని కాపాడతాడు. ఇది జరిగిన తర్వాత భారతీయ రాజు శ్రీహరి తన వేల మంది సైనికులతో ఈస్ట్ కొరియా దేశం మీదకి యుద్ధానికి వెళ్తాడు.